గ్రహించాలి. ఆ విధంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం జరుగుతూ ఉన్నది. అప్పుడు ఏమైందంటే, ఒకరోజు జూలై 17వ తేదీన నేను హాస్పిటల్లోనే ఉన్నానండి. మరి ఉన్నప్పుడు ఒకరోజు ఉన్నట్టుండి నా గుండెల దగ్గర విపరీతమైన నొప్పి రావడం జరిగింది. విపరీతమైన చెమటలు పట్టాయి. బాడీ అదురుతుంది. నా వల్ల కాలేదు. ఎలాగా లేచి నేను డాక్టర్ దగ్గరికి, అక్కడున్న కరోనా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇదంతా నొప్పి ఉంది, ఆల్రెడీ నేను కార్డియాక్ పేషెంట్ని, ఇట్లా అయింది అనేసి నేను అక్కడ ఉన్న ఐసీయూ తడితే, మీరు ఇక్కడ కాదండి ఇంకో ఐసీయూకి వెళ్ళండి, ఇక్కడ పేషెంట్స్ అంతా సీరియస్ కండిషన్లో ఉన్నారు అని చెప్పారు. అక్కడ నుంచి వేరే ఐసీయూ దగ్గరికి వెళ్ళి అడిగాను, అయ్యా నాకు ఈ విధంగా నొప్పి వస్తుంది, చెమటలు విపరీతంగా పడుతుంది, నాకు అప్పుడు వచ్చినప్పుడు అలాగే వచ్చిందని చెప్పాను. అప్పుడు చెప్తే ఇక్కడ కాదండి ఇంకో చోటుకి వెళ్ళండి అన్నారు. అప్పటికి అలాగే మెల్లిగా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక సిస్టర్ ఉన్నారు. సిస్టర్, నాకు ఇది పరిస్థితి, నా పరిస్థితి బాగాలేదు, నాకు ప్రాణభయం ఉంది, నేను చనిపోతానేమో అని నేను అడిగానండి. అడిగితే ఆ సిస్టర్ నన్ను ఒక మాట అన్నారు, నీకు నిజంగా హార్ట్ అటాక్ వచ్చుంటే నువ్వు అక్కడే పడి చనిపోయేవాడు, నీకు హార్ట్ అటాక్ కాదు కానీ పో, నీ బెడ్ ఎక్కడుందో అక్కడ పోయి పడుకోపో అని చెప్పి నన్ను అరవడం జరిగింది. నేను ఇంకా ఏంటి ప్రభు నాకు అర్థం కాల, నన్ను ఎవరు కాపాడేవారా లేదా అన్న ఉద్దేశంతో నేను ఏం చేశానంటే, నేరుగా నేను తిరిగి నా బెడ్ కాడికి మెల్లిగా నడుచుకొని వచ్చేసి బాగా ప్రార్థన చేసి ఏడ్చి ప్రార్థన చేసి ఇంట్లో వాళ్ళందరితో చెప్పి ఒక మాట కూడా చెప్పేశానండి, నేను చనిపోబోతున్నాను, మరి నేను వెళ్ళిపోతున్నాను, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని నా భార్యకు చెప్పడం జరిగింది, మా సహోదరులకు చెప్పడం జరిగింది. అలాగే నేను ఏం చేశానండి, ఇంకా ప్రాణం ఎలాగపోతుంది అని ఆ నొప్పిలోనే అలాగే ఏం చేశానంటే, బైబిల్ నా గుండెల దగ్గర పెట్టుకొని గట్టిగా కళ్ళు మూసుకునేసి, ఇంక ఎలా అయితే అవని అలాగే జరిగిపోనిలే అని అలాగే నేను ఉండిపోయినానండి. ఉదయకాలమున ఒక తెల్లని వస్త్రములు నా కళ్ళ ముందర కనపడడం జరిగింది. నేను మరణించాను, నన్ను ఎవరో వచ్చి చూడడానికి వచ్చి ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. అప్పుడు నేరుగా వచ్చి తెల్లని వస్త్రం నాకంతా ఒక పొగమంచులాగా కనపడుతుంది. అప్పుడు నేను కళ్ళు తెరిచి, ఎవరు అంటే, దిలీప్ కుమార్ మీరేనా అనేసి అంటున్నారు. అవునండి అంటున్నాను. అంటే నేను చనిపోయాను, నేను ఎక్కడికో ఒక ప్రాంతానికి వెళ్ళాను, నన్ను అక్కడ పేరుతో పిలుస్తున్నారు అని నేను అనుకోవడం జరిగింది. అయితే నీకు రాత్రి గుండె నొప్పి వచ్చిందని చెప్పింది మీరేనా, పట్టండి మీకు బ్లడ్ టెస్ట్ చేయాలి, ఒక ఇంజెక్షన్ వేస్తాను అని చెప్పారు. తీరా చూస్తే అప్పుడు నాకు అనిపించింది నేను బ్రతికే ఉన్నాను. నన్ను చూడడానికి ఒక నర్సు రావడం జరిగింది. ఆమె నన్ను బ్లడ్ టెస్ట్ కోసము మరి ఇంజెక్షన్ వేయడం కోసం వచ్చిందని ఆమె చూడడం జరిగింది. నేను దేవుడికి ఎంతగానో ఏడ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం జరిగింది. మరి ఆ తర్వాత ఒక 3 రోజులు ఉన్నాను. టోటల్గా 10 రోజులు మాత్రమే నేను కోవిడ్ హాస్పిటల్లో ఉండడం జరిగింది. తర్వాత ఒక వారము ఇంటిలో నేను ఉండి మరి నేను దేవుని యొక్క ప్రార్థన చేస్తూనే ప్రభు సన్నిధిలో ఉన్నాను. ప్రభువుని ఒకే మాట అడిగిన, ప్రభువా నా బ్రతుకుతే నేను నీకు సాక్షిగా నిలబడతాను ప్రభువా, నేను నీకు సాక్షిగా ఉంటాను ప్రభువా అని దేవుని సన్నిధిలో నేను ఒప్పుకున్నానండి. ఆ రోజు నీకు ఆయాస్కరమైంది నాలో ఏదున్నా నేను విడిచిపెడతాను ప్రభువా, నీకు మహిమకరంగా బ్రతుకుతాను ప్రభువా అని నేను దేవుని సన్నిధిలో ప్రామిస్ చేశానండి. మరి నేను వచ్చి 1 వీక్ తర్వాత మరి కోవిడ్ అంతా నెగిటివ్ వచ్చేసింది రిపోర్టు. ఏం కోవిడ్ అనే మాట లేదు. నేను మళ్ళా ఏ హాస్పిటల్లో ఉంచి నన్ను తరిమేశారో తిరిగి ఆ హాస్పిటల్కి మళ్ళా వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి యాంజియోగ్రామ్ చేయడం జరిగింది. యాంజియోగ్రామ్ చేసి నేను ప్రభు సన్నిధిలో సాక్షికరంగా చెప్తున్నాను, ఒక చిన్న స్టంట్ కూడా నాకు పెట్టలేదండి, చిన్న ఆపరేషన్ కూడా నాకు చేయలేదండి. చిన్న టెస్ట్, ఒక చిన్న బ్లేడ్తో చిన్న కాటా పెట్టి నాకు యాంజియోగ్రామ్ టెస్ట్ చేసి, ఏం కాదు బ్రదర్, అది కోవిడ్ వల్ల మీకు రక్తం గడ్డకట్టింది, అదే మీకు ఇంకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి, అయితే జీవిత కాలం అంతయు మీరు మెడిసిన్ వాడాలి, హార్ట్ మెడిసిన్ అనేది వాడాలి, తర్వాత గ్యాస్ ట్రబుల్కి సంబంధించింది మందులు వాడండి, తర్వాత బీపీకి సంబంధించిన మందులు వాడండి అనే వాళ్ళు చెప్పడం జరిగిందండి. నాకు అంతవరకు ఏమీ లేవు, కానీ అప్పటి నుంచి నాకు అవి రావడం జరిగింది. కానీ ప్రభు కృప, మరి ప్రభువు నేను ఈ పాటికి మరణించి దాదాపు 4-5 సంవత్సరాలు కావాల్సి వచ్చిండేది. అయితే ప్రభు నా ప్రార్థన కూడా విని మరి దేవుడు మరి అనేక మంది నా కొరకు ప్రార్థన చేసిన వాళ్ళ ప్రార్థనలు మొరలంతా విని దేవుడు ఆ మరణకరమైన సంఘటన నుంచి దేవుడు కాపాడడం జరిగింది. తర్వాత
సెకండ్ వేవ్ వచ్చింది, థర్డ్ వేవ్ వచ్చింది. ప్రతి వేవ్లో దేవుడు నన్ను అద్భుతంగా కాపాడడం జరిగింది. ఎక్కడ కూడా నన్ను ఇబ్బందికరం కాకుండా ప్రభువు నన్ను కృపతో కాపాడారు. ఈ రోజుకి నేను సాక్షిగా చెప్తున్నానండి. ప్రభు నన్ను హాస్పిటల్లో బెడ్లో నన్ను నిలవపెట్టలేదు. ఆ రోజు జరిగిన సందర్భం తప్ప ఇంకెప్పుడు నేను హాస్పిటల్లో బెడ్లో నిలబడలేదు. అనేక సందర్భాల్లో చాలాసార్లు నాకు గ్యాస్ ట్రబుల్ కూడా వచ్చిందండి. గ్యాస్ట్రిక్కి నేను హాస్పిటల్కి వెళ్ళాను. తలనొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళాను. ఆ సమయంలోనే కంటిలో క్యాట్రాక్ట్స్ వచ్చాయని, కంటి పొర ఏర్పడిందని నేను హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత మీకు కిడ్నీలో కొంచెం ప్రాబ్లం ఉంది, మీ కిడ్నీలు పాడవుతున్నాయని చెప్పినారు కూడా. నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఎక్కడ వెళ్ళినా దేవుడు నాకు ఏం చేశాడంటే, ఎక్కడ వెళ్ళినా నెగిటివ్ రిపోర్ట్నే దేవుడు ఇచ్చి నన్ను తిరిగి ఇంటికి పంపించడం జరిగింది. ఈరోజు గొప్ప సాక్షిగా నేను మీ అందరికీ చెప్తున్నానండి. ఈ వాయిస్ మెసేజ్ వింటున్నటువంటి ప్రతి ఒక్క దేవుని ప్రజలు మీరందరూ, మీ అందరికీ నేను చెప్తున్నాను, దేవునికి మహిమకరంగా, సాక్షికరంగా దేవుడు ఆ బహు భయంకరమైన శ్రమ నుంచి, కష్టము నుంచి, ఇది జీవితం, మనిషి జీవితం ఇది అని ఆ రోజే నేను కనుక్కోవడం జరిగిందండి. నా జీవితంలో మనిషి జీవితం అంటే ఏంటి అని ఆ రోజు నేను తెలుసుకోవడం జరిగింది. మనిషి ప్రాణం ఎలాంటిది అని ఆ రోజు నేను తెలుసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా నేను దేవుని కృపను బట్టి, మరి దేవుడు కొన్ని విషయాలను, అది నా తప్పిద కార్యాలని అనుకుంటున్నాను. దాన్ని బట్టి నేను ఈరోజు కూడా మందులు వాడుతున్నాను. కానీ దేవుడు నన్ను గొప్ప కృపతో నన్ను కాపాడాడండి. అనేక సందర్భాలు గ్యాస్ ట్రబుల్ వచ్చి, చాలా సందర్భాలు మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాను. కానీ అది హార్ట్ పెయిన్ ఏమో నేను వెళ్ళాను. కానీ ప్రభువు తన కృపతో నన్ను ఏం చేయడం జరిగిందంటే, మంచి స్వస్థతనిచ్చి, ఎక్కడికి వెళ్ళినా అది గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్, జస్ట్ ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా అదన్నిటిని నార్మలైజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ సాక్ష్యాన్ని వింటున్న మీ అందరికీ పేరు పేరున నేను చెప్తున్నాను, నిజమైన దేవుడు, నిజమైనటువంటి రారాజు మరి యెహోవాయే, యేసుక్రీస్తు ప్రభువే మీకు ఎల్లవేళ తోడుండడానికి పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్యలో ఉంటున్నాడు. దేవుడు మనకి మంచిని చెడుని తెలియచేస్తున్నాడు. ఈరోజు దిలీప్ కుమార్ అని నేను, నా పేరు పూర్తి పేరు జోసఫ్ దిలీప్ కుమార్, బాప్తిసం పొందుకున్న పేరు. ఈ పేరుతో నేను చెప్తున్నానండి. తిరుపతిలో నేను ఉండేది శివజ్యోతి నగర్లో. నేను నా సాక్ష్యాన్ని చెప్తున్నానండి. దేవుడు నన్ను బ్రతికించాడు, నన్ను కాపాడుతున్నాడు. తన పని నిమిత్తం నేను ఇంకా బ్రతుకున్నానంటే అది దేవుని నా పైన ఒక పని ఉందని, ఆ పని నెరవేర్చడం కొరకు నేను ఉన్నానని నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి మీరు కూడా జ్ఞాపకం పెట్టుకోండి, ఎందుకో పుట్టాం, ఎందుకో ఉంటున్నామని కాదు, కానీ దేవుడు ఒక పని నిమిత్తం మనని ఇక్కడ భూమి మీద పెట్టి ఉన్నాడు. అది గుర్తిరిగి దేవుని పనిని సంపూర్తి చేస్తారని మీ సహోదరుడుగా నేను ఆశపడుతున్నాను. ఈ దేవుడు నా జీవితంలో చేసిన మేలులు మీ జీవితాల్లో కూడా అనేకమైన అద్భుతాలు, మేలులు చేస్తారని ఆశపడుతున్నాను. దేవుని పని కొరకై మనం అందరం కష్టపడి, ఎవరు కూడా ఒక చిన్న పిల్లవాని ఆత్మ కూడా నరకానికి వెళ్లకుండా, ప్రతి ఆత్మ మరి కలగజేసినటువంటి దేవుని సన్నిధిలోకి, పరలోక రాజ్యంలోకి, నిత్య నివాసంలోకి వెళ్ళాలని ప్రభు పేరిట మీ అందరినీ కోరుకుంటూ, ఈ చిన్న సాక్ష్యాన్ని మీ అందరి పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధులందరికీ తెలియచేయాలన్న ఆశతో మరి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం చేసి ఉండగా మీ అందరికీ తెలియచేస్తున్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ.